వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ. ఈ వీడియోలో నేను మీతో మునగాకు నువ్వుల పచ్చడి పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో రెసిపీ చేసి చూపించబోతున్నాను. మనకందరికీ తెలిసిన విషయమే, మునగాకు ద్వారా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధికంగా అన్నిట్లో కన్నా ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటాయి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఎన్నో రోగాలని నయం చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగా శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్న మునగాకుని వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు, పెద్ద కప్పుల వరకు తీసుకున్నాను. వేసుకున్న తర్వాత మునగాకుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి, లేదంటే చేదుగా అనిపిస్తుంది ఆకు. సో లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ ఆకుని మెత్తబడనివ్వాలి. సో ఈ రెసిపీ చూస్తున్న వాళ్ళు మీకు రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ఆకంతా మెత్తబడింది కదా, దీన్ని ఒకే ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి కంప్లీట్గా. సో అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 8 నుండి 10 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చి కూడా వేసి 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే పల్లీలు, నువ్వులు కొద్దిగా అయినా వేసుకోవచ్చు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో నువ్వులు కూడా వేసి 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు చిటపటలాడతాయి కదా, అప్పుడు ముందుగా నేను 3 మీడియం సైజ్ టొమాటోలని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ టొమాటోలని మగ్గనివ్వాలి. టొమాటోలు కాస్త మగ్గిపోయాయి కదా, ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండును కూడా వేసి కలుపుతూ కాస్త మగ్గనివ్వాలి. ఇంకాస్త 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చింతపండు కూడా వేసుకున్నాం కదా, చింతపండుని కూడా ఇంకాస్త మగ్గనివ్వాలి. ఇలా ఈ మిశ్రమం అంతా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకొని చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం కూడా వేసి కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. 8 నుండి 10 వెల్లుల్లి అసలు స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ద్వారా చట్నీ. సో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ పప్పులు తాకుతూ పంటికి చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని కూడా వేసి వీలైనంత మెత్తగా మీరు పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు, లేదా పోపు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా తింటే కూడా డైరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసి తాలింపు ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పచ్చడిలోకి వేసేస్తే అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.